వీళ్ళు చూడటానికి నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత అమాయకుల్లా కనిపిస్తారు. నిజానికి వీళ్ళు మనకంటే డేంజర్. వీళ్ళకన్నా మన చేతుల్లో తుపాకులే బెటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మా నోట్లో ఫింగర్ కాదు, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టినా కొరకలేనంత అమాయకులం మేము. అవునా? రేయ్ చూడండిరా, రేయ్ తను భాగి, అమరేంద్ర వైఫ్. ఆటం బాంబు లాంటిది, తనతో జాగ్రత్త. అయ్యో సార్, నేను ఆటం బాంబు ఏంటి సార్? నేను హౌస్ వైఫ్ని సార్. కనీసం మా పిల్లలైనా వదిలిపెట్టండి సార్, ప్లీజ్. అరే, పిల్లలంటే గుర్తొచ్చింది. అదిగో ఆ పిల్లుందే, ఇది పిల్ల కాదు, పిడుగు. లేదంకుల్, నేను ఇప్పుడంత షార్ప్ కాదు, మొద్దులా అయిపోయాను. కావాలంటే నా ప్రోగ్రెస్ కార్డ్ చూడండి, అన్ని సింగిల్ డిజిటే. అవును అంకుల్, ఈ మధ్య అంచు సరిగ్గా చదవట్లేదని మా డాడీ తిడుతూ ఉంటారు. ఇప్పుడేంటి ఏంటి 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 ఆ పిల్లకి ట్యూషన్ చెప్పిమంటారా? నోరు మూసుకొని ఉండండి. అనే వీళ్ళని జాగ్రత్తగా కాపలాకాయ. ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే 4 తగిలించు. ఈ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నంత వరకే అమరేంద్ర మన మాట వింటాడు. ఈ ఫ్యామిలీ కోసం అమరేంద్ర ఏమైనా చేస్తాడు. టేక్ కేర్. చూడండి, మీరు అమరేంద్ర ఫ్యామిలీ కాబట్టి మాకు బందీలుగా ఉన్నారు. బుద్ధిగా మా మాట వింటే మా డిమాండ్స్ తీరాక ప్రాణాలతో పంపిస్తాం. లేదంటే కాల్చి చంపేస్తా. మనోహరి, ఏంటి? నువ్వు యాదమ్మ రాథోడ్ మా ఫ్యామిలీ కాదు కదా? ఆ మాట చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మీ ఫ్యామిలీ కాదంటారేంటి మిస్సమ్మా? కావాలంటే వాళ్ళిద్దరిని వెళ్ళమని చెప్పు. ప్రాణం పోయినా సరే నేను మీతోనే ఉంటాను. ఏంటి గుసగుసలు? నేను ఈ యాదమ్మ వీళ్ళ ఫ్యామిలీ కాదండి, సపరేట్. మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. తను చెప్పింది నిజమేనా? అవును మేడం, మాకు ఈ ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు. మరి మీరు ఆ ఫ్యామిలీలో ఎందుకున్నారు? అంటే ఫ్యూచర్లో మా సారు మనోహర్ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు మేడం. అమరేంద్ర తనని పెళ్లి చేసుకోబోతున్నాడా? అవును. తననంత తేలిగ్గా తీసేయకండి మేడం. మనోహర్ గారంటే మా సారుకు ప్రాణం.
మనోహర్ గారి కోసం 100 మంది టెర్రరిస్టులనైనా వదిలేస్తారు. ఓ ఈవిడంటే అమరేంద్రకి అంత ఇష్టమా? మా సార్ అంటే ఈవిడికి కూడా అంత ఇష్టం మేడం. మమ్మల్ని కిడ్నాప్ చేసి మా సార్ని బ్లాక్మెయిల్ చేసి బేరాలు చేస్తున్నారని మనోహర్ గారు మనసులో రగిలిపోతున్నారు. ఆవిడ చూడటానికి సాఫ్ట్ గా ఉంటుంది గాని మా సార్ కోసం ఏమైనా చేస్తారు. రాతోడు ఊరుకో రాతోడు. ఇప్పుడు నాకు ఎలివేషన్స్ ఎందుకు? మీ గురించి చెప్పాలి కదండి. మీ చేతులు కట్టేశారు కాబట్టి కాముగా ఉన్నారు. లేదంటే ఈ లేడీ చెంపలు వాయించి చేతులు కాళ్ళు విరిసేవారు కదా. ఏంటి నా కాళ్ళు చేతులు విరిచేస్తుందా? తనకి అంత పవర్ ఉందా? ఉందో లేదో తన కట్లు ఇప్పి చూడండి. మిమ్మల్ని కబడ్డీ 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 ఆడేస్తుంది. ఏమే నాతో కబడ్డీ ఆడతావా? నా కాళ్ళు చేతులు విరిచేస్తావా? అయ్యో మేడం, రక్తం కూడా వచ్చింది.